లవ్ ఇట్స్ మ్యాజిక్. ఇట్స్ అన్ప్రెడిక్టబుల్. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక టైంలో లవ్ని రుచి చూస్తాడు. కొంతమందికి అది తీపి జ్ఞాపకాలు ఇస్తుంది, మరి కొంతమందికి చేదు జ్ఞాపకాలు ఇస్తుంది. కానీ నా జీవితంలో ఏంటి కొత్తగా చూస్తున్నావు? నేను ఎప్పుడు చూసినా నువ్వు నాకు స్పెషల్ గానే కనిపిస్తుంది. ఉదయ్, ఈరోజు గుర్తుందా నీకు? 3 years బ్యాక్ మనం కలిసినప్పుడు ప్రియానే కదా నువ్వు సైట్ వేసింది? ప్రియానా? ఆ బండదా? అది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. ఆ తర్వాత నువ్వు నాకు పరిచయం అవడం, క్లోజ్గా మూవ్ అవడం, క్యాంటీన్కి వెళ్ళినా నువ్వే, కమెంట్లు చేయాలన్నా నువ్వే, ఆఖరికి గొడవ పడాలన్నా నువ్వే. థ్యాంక్స్. నేను నీకోటి చెప్తా, కాకపోతే కొంచెం రీమోడల్ చేసి చెప్తా. ప్రతి విషయంలో నీకు తోడుండే నేను, నువ్వే నా లైఫ్ పార్ట్నర్ నువ్వు ఉండాలనుకుంటున్నా. వాట్? ఏం మాట్లాడుతున్నావు? I wanna marry you. నువ్వు ఇందాక చెప్పినట్టు నేను చూసింది ప్రియాన్ కాదు, అది నిన్నే శృతి. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ క్వశ్చన్ ఇదే అయితే నా ఆన్సర్ నో. అసలు ఎందుకు నన్ను నీ లైఫ్ పార్ట్నర్ గా వద్దన్నావు? అసలు ఎందుకు చేసుకోవాలో ఒక్క రీజన్ చెప్పు. ఒక్క రీజనా? నీతో కలిసి 3 years గా నీ గురించి తెలుసుగా యాక్సెప్ట్ చేయమంటున్నా. అమ్మాయి గురించి తెలిస్తే అబ్బాయిని పెళ్లి చేసుకోమని గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్స్ పాస్ చేసిందా? నాతో తిరిగావను లేదా నీ గురించి తెలుసునో నన్ను యాక్సెప్ట్ చేయమంటలేదు. మరి ఎందుకు అలా అనుకుంటావు? చూడు శృతి, నేను ఎలా ఉంటానో, ఎలా ఆలోచిస్తానో, ఏదైతే ఇష్టమో, నా క్యారెక్టర్ అంటే ప్రతిదీ నీకు తెలుసు. అలాగే నీ గురించి నాకు తెలుసు. గురించి చెప్పుడు విని మనం ఎలా ఉంటామో చెప్తారు డాక్టర్స్. అలాంటిది నీతో ఫ్రెండ్షిప్ చేసి నీ గురించి తెలుసుకునేంత ఏదోని కాదు. డైలాగ్ కొట్టినంత ఈజీ కాదు ప్రేమ అంటే. అయినా ప్రేమ పెళ్లి అంటే పెద్దవాళ్ళని ఒప్పించాలి, జాతకాలు కలవాలి, ఇంకా ఇలాంటివెన్నో. ఇలా ఫ్రెండ్షిప్ పేరుతో ప్రేమ పెళ్లి అంటే ఎలా? నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఆయన అమ్మ తర్వాత ఫ్రెండ్ అంటారు. అలాంటి ఫ్రెండ్కి నా లైఫ్ పార్ట్నర్ క్వాలిటీస్ అని ఉంటే పెళ్లి చేసుకున్నట్టు తప్పు కాదు. ఆయన అసలు ఈ ప్రాబ్లం ఏంటి? నాలో ఏం నచ్చలేదు నీకు? అలా కాదు, నేను ఎప్పుడూ నా లైఫ్లో ఇలా జరగాలి అనుకోలేదు. నా లైఫ్లో ఇలా జరగాలి అనుకుంది ఒక్కటే, అది పెళ్లి. నా పేరెంట్స్ చూపించిన వాళ్ళని చేసుకోవడం. నువ్వు అసలు ఎంత ఫులిష్గా మాట్లాడుతుంది తెలుసా? జస్ట్ షట్ అప్. ఐఎమ్ నాట్ ఫూలిష్. ఫ్రెండ్ని లవ్వర్ అనుకున్నావే, నువ్వే ఫూలిష్. సరే, నేను ఫూలిషే. నేను కరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పగలవా? చెప్తే ఇంకోసారి ఇప్పుడు పెళ్ళి అనమాట నీ దగ్గర ఎప్పుడు అతను. ఈ టాపిక్ అయిపోతుందంటే ఒక్క క్వశ్చన్ ఏంటి? ఎన్నన్నా అడుగు, చెప్తా. నా గురించి అన్నీ తెలిసిందండి. నువ్వు నన్ను లైఫ్ పార్ట్నర్ కింద యాక్సెప్ట్ చేయడానికి నో. అలాంటిది 1 monthలో 19 తెచ్చిన మ్యాచ్ చూసి మీ డాడీ నీకు అది కరెక్ట్ అని తెలిసి నీ దగ్గర తీసుకొస్తే 1 monthలో అది నీకు కరెక్ట్ అని ఎలా చెప్తావు?
అయినా దీనికి ఏ అమ్మాయి దగ్గర ఆన్సర్ ఉండదు. మా పేరెంట్స్ అంటే మన మంచి కోరుకుంటారు. నువ్వు కేవలం 3 years, బట్ పేరెంట్స్ 23 years. నీకు తెలిసిన దానికంటే వాళ్ళకే బాగా తెలుస్తుంది. అది కాదమ్మా, నేను అడిగింది మీ పేరెంట్స్ నీకు ఎన్ని ఇయర్స్ పరిచయం కాదు. మీ పేరెంట్స్ తెలిసిన అబ్బాయి నీకు ఎన్ని ఇయర్స్ తెలిసి అడుగుతున్నాను. నువ్వు ఎన్నన్నా చెప్పు, మా ఇంట్లో అసలు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎంకరేజ్ చేయరు. నీకు కావాల్సిన నాకు అర్థమయ్యే రీజన్ బయటకు వచ్చింది. పిల్లంటే 2 ఫ్యామిలీస్ కలవాలి. ఇలా క్యాస్ట్లు కూడా కలవాలని నాకు అర్థమయ్యేలా చెప్పు. క్యాస్ట్ ఒకటి కాదని లేదా ఇంట్లో వాళ్ళకి భయపడే వాళ్ళ జీవితంలో ఎవరికీ కరెక్ట్ కాదు. ఇంతసేపు నేను నచ్చలేదేమో అనుకున్నా. క్యాస్ట్ అని ఒక రీజన్తో మన రిలేషన్ చులకం చేశాను. ఒకే ఒక మాట చెప్తా, నాకు కావాల్సింది పెదాలతో పెట్టుకునే ప్రేమ కాదు, గుండెల్లో పెట్టుకునే ప్రేమ. నన్నుగా అర్థం చేసుకునే ప్రేమ. నన్నుగా అర్థం చేసుకునే ప్రేమ. రేపుతూ నీ ప్రేమను తెస్తావని నేను వెతికానే, నన్నే తాకే బలమే ఆరాధిస్తూ నిలుచున్నానే, నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ ప్రతి జన్మ నీతోనే I'm waiting for you, baby. ప్రతి జన్మ నీతోనే I'm waiting for you, baby. నా శృతి అందరిలా కాదు, నన్ను అర్థం చేసుకుంది. కాకపోతే కొంచెం టైం పట్టింది. నన్ను గుండెల్లో పెట్టుకుంది. ఈ జనరేషన్లో సగం మంది అమ్మాయిలు అబ్బాయి నచ్చితే వాడి క్యాస్ట్ ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తున్నారే కానీ వాడు మనల్ని ఎంత బాగా చూసుకుంటాడని ఒక 1% కూడా అర్థం చేసుకోవడం లేదు. నచ్చితే ప్రేమించండి. క్యాస్ట్లు, ఆస్తులు ఏవీ శాశ్వతం కాదు. ఒక మంచి మనిషి మిమ్మల్ని ప్రేమించి అర్థం చేసుకునేవాడు తప్ప.